మరొక భూదందాకి సంబంధించినటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. వృద్ధ దంపతులను వేధించినటువంటి వ్యవహారం. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఆ పార్టీ శ్రేణులు సానుభూతి పనులు చేసే దాడులు దుర్మార్గానికి అదుపు లేకుండా పోతుందని సాక్షి రాసుకొచ్చింది. అధికారమే అండగా పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్న ఇటీవల గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో టీడీపీ ఎంపీడీ సభ్యుడు జనసేన సానుభూతి పనులు కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకొచ్చిన ఘటన జిల్లా ప్రజలు మర్చిపోకముందే ఇదే మండలంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు వసూలు పేరుతో టీడీపీ సానుభూతి పనులు వయస్సు మీద పడిన దంపతుల పట్ల కర్కశగా వ్యవహరించి దాడి చేశారు. ఆపై వాళ్ళని ఇంట్లో నిర్బంధించి బయటకు రాకుండా పహారా కాస్తున్నారు. బాధితులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫోన్ చేసిన వాళ్ళ ఆర్తనాదాలు పట్టకపోవడం రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి నిమ్మగడ్డ శ్రీనివాసరావు గ్రామంలోని కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకి 1.17 కోట్లు గుంటూరులోని మిర్చి షాపులు ఇతర షాపులు వాళ్ళకు 3.1 కోట్లు అప్పులు చెల్లించాల్సింది. ఈ అప్పులు తీర్చలేక సుమారు 1.5 క్రితం కోర్టులో ఐపీ దాఖలు చేశారు. తన పేరు మీద ఉన్న 5 ఎకరాల భూమిని కోర్టుకు చూపించారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ నివాసం ఉంటున్న నిమ్మగడ్డ శ్రీనివాసరావు సోమవారం తన భార్య ధనలక్ష్మితో కలిసి పొలంలో పిచ్చి చెట్లు తొలగించేందుకు వెళ్లారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన అప్పిచ్చిన టీడీపీ సానుభూతి పనులు సుమారు 15 మంది శ్రీనివాసరావు పొలం దగ్గరికి వెళ్లారు. తమ బాకీ చెల్లించాలని కోరారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని కోర్టులో ఐపీ దాఖలు చేశాను, కోర్టు తీర్పు అనుకూలంగా నడుచుకుంటా అని చెప్పారు. దీంతో వాళ్ళు కోపంతో రగిలిపోతూ డబ్బులు ఇస్తారు లేక పొలం తమ పేర్ల మీద రిజిస్టర్ చేస్తారని శ్రీనివాసరావు నానా దుర్మాట్లాడుతూ దంపతులపై దాడి చేశారు. పొలం రిజిస్టర్ చేయడానికి తన ఆధీనం లేదని ఐపీ దాఖలు సమయంలో సంబంధిత 5 ఎకరాల భూమిని కోర్టుకు చూపించానని ఈ దశలో రిజిస్టర్ చేయడం సాధ్యపడదని శ్రీనివాసరావు వాళ్ళకి చెప్పాడు. దీంతో ఆకరించిన వాళ్ళు వాళ్ళ వద్దనున్న ఫోన్లు లాక్కుని పొలం నుంచి కొట్టుకుంటూ పల్లపాడులోని శ్రీనివాసరావు స్వగృహానికి తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడే తమ అప్పు చెల్లించాలి లేదా పొలం తమ పేరుని రిజిస్టర్ చేయాలని ఇంట్లో నిర్బంధించారు. వాళ్ళు బయటికి రాకుండా ఇంటి 2 వైపులా తాళాలు వేశారు. ఆ ఇంటి వద్దకు ఎవరు రాకుండా కాపలాగా వస్తున్నారు. తమకు ఎంపీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని తేల్చెప్పడంతో వాళ్ళు 2 రోజులుగా ఇంట్లోనే బందీలుగా బిక్కుమంటూ గడుపుతున్నారు. బాధిత దంపతుల బంధువులు ఫోన్లు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. తమను చంపేస్తారని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పుడు అసలు బాధితులు ఎవరు? ఇందులో మొత్తం 5 కోట్లు అప్పు చేసి 5 ఎకరాలని అడ్డుపెట్టి తప్పించుకున్నాడు. ఏం చేయాలి ఇట్లాంటి దాంట్లో? ఎందుకు సాక్షి ఇట్లాంటి దాంట్లో వెనకేసుకొస్తుంది? అప్పుడు నిజమైనటువంటి మంచి వాటిట్లో కూడా చెడని అనుకుంటారు. ఐపీ పెట్టేసేయడం అనేది సులభం. కోర్టులో వేసి పడేడు. 5 ఎకరాలు చూపించాడు డబ్బులు. మరి 5 కోట్ల రూపాయలు ఏం చేసినట్టు? ఎవడి సొమ్మని చెప్పేసి తినేసినట్టు ఆ దంపతులు? అది కదా అసలు విషయం.